నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. 60 ఏళ్లలో బీసీలను గుర్తించింది కేవలం తెలంగాణ ప్రభుత్వమే. నిజామాబాద్ నాయి బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు రోజుకు పెరుగుతున్న మద్దతు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విస్తృత పర్యటన. కల్లెడ గ్రామంలో జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే అద్భుతంగా అభివృద్ధి చేసి చూపుతాం. మంత్రి ఆశీర్వాద ర్యాలీలో పాల్గొని ప్రసంగించిన పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. చట్టాలపై అవగాహన ప్రజల్లో అప్రమత్తత నింపడానికే కమ్యూనిటీ కాంటాక్ట్. మంత్రి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ లో ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసు అధికారులు. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు యువకులు బ్రహ్మరథం పడుతూ బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి పలు కాలనీలలో పర్యటించారు. ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీలకు చెందిన యువకులు మరియు కుల సంఘాల సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం యువకులు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవన్ రెడ్డిని ప్రతి కాలనీని అభివృద్ధి చేసి చూపారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జీవన్ రెడ్డిని భారీ మెజార్టీ అందించి మంత్రిగా చేసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి యువత ఆకర్షితులై ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల యువకులు, కుల సంఘాల సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలు నియంత్రించవచ్చునని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సురేష్ బాబు అన్నారు. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం గ్రామంలో గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సురేష్ బాబు మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, దొంగతనాలు సైతం అరికట్టవచ్చునని అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గుర్తు తెలియని నెంబర్లతో ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించామని, ప్రతి గ్రామంలో మరింత అభివృద్ధి జరగాలంటే మరోసారి తనను ఆశీర్వదిస్తే అభివృద్ధి పథంలో ముందుంచుతానని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం మంతిని గ్రామంలో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళలు డప్పు వాయిద్యాలు, డీజే ధ్వనుల మధ్య ఘన స్వాగతం చెప్పారు. అనంతరం గ్రామ సర్పంచ్ లింబారెడ్డి, జెడ్పీటీసీ సంతోష్, నాయకులు గంగారాం మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే మంతిని గ్రామం ఎంతో అభివృద్ధి జరిగిందని, మరోసారి గ్రామం అంతా ఏకత్రాటిపైకి వచ్చి ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భారీ మెజార్టీ అందించే దిశగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ 2014 కంటే ముందు గ్రామాలలో ఉన్న రోడ్ల పరిస్థితి చూసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల రోడ్లు ఎంత అద్భుతంగా తయారయ్యాయో చూడాలని, గడప గడపకు ఇంటింటికి సంక్షేమ పథకం అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు. మరోసారి ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుంచుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 4116 రూపాయలు వికలాంగులందరికీ ఈ నియోజకవర్గంలో 6000 మంది ఉన్నాం. మేమంతా మంచికి 100 ఓట్లు వేపిస్తే మీకు 60,000 మెజార్టీ వస్తుంది. కాబట్టి కేసీఆర్తో ఉన్నాం. మా కన్న తల్లిదండ్రులు కూడా మాకు పింఛన్లు ఇవ్వలేదు కానీ, ప్రతినిత్యం డబ్బులు ఇవ్వలేదు కానీ, మా పెద్దన్న కేసీఆర్, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు 4016 రూపాయల పింఛన్లు ఇస్తున్నా. అందుకోసమే మా మంత్రి గ్రామం మేము మా వికలాంగులమంతా మీతోనే ఉన్నాము అన్నారు. వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో సోమవారం 2 గంటల సమయంలో తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో దొంగతనానికి ప్రయత్నించారు.
ఏటీఎంను పగలగొట్టే శబ్దాలకు చుట్టుపక్కల వారు మేల్కోవడంతో దుండగులు పరారయ్యారు. ఈ విషయాన్ని స్థానికులు వేల్పూర్ ఎస్ఐ వినయ్కి తెలుపగా సంఘటనా స్థలానికి వచ్చి క్లూస్ టీం డాగ్స్ ప్యాన్లతో పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. యూనియన్ బ్యాంక్ రీజనింగ్ మేనేజర్ ఎస్ఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ ఏటీఎం చోరీకై వచ్చిన దుండగులు దొంగతనానికి ప్రయత్నించి ఏటీఎం మిషన్ ముందు భాగాన్ని బద్దలు కొట్టి డబ్బులను ఎత్తికెళ్లడానికి ప్రయత్నించారని, లోపటి భాగం పగలకపోవడంతో ఎటువంటి డబ్బు పోలేదని తెలిపారు. ఏటీఎంలో 40 లక్షల వరకు డబ్బులు ఉన్నాయని, ఇందులో నుండి ఎలాంటి డబ్బులు దొంగలించలేదని పేర్కొన్నారు. ఖాతాదారులు ఎటువంటి భయాందోళనకు చెందవద్దని సూచించారు. మీ గ్రామాలలో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు తిరిగిన 100 నెంబర్కు డయల్ చేయాలని ఎస్ఐ వినయ్ కుమార్ సమాచారం అందించారు. క్యాష్ ఇంటాక్ట్ గా ఉంది, మిషన్ మాత్రం బ్రేక్ డౌన్ చేశారు. అందుకు వాళ్ళు ఆ అటెంప్ట్లో సక్సెస్ కాలేకపోయారు. సో ఇది మెయిన్ రోడ్లో ఉండడం కూడా ఒక రీజన్ అండి. కానీ మీరు ప్రజాయికం ఇక్కడ మా కస్టమర్స్ ఎవరు కూడా భయభీతుల అవసరం లేదు. మా లీగల్గా కూడా తీసుకోవాల్సిన యాక్షన్ కూడా పోలీసు ఎఫ్ఐఆర్ లాట్ చేస్తూ లీగల్ యాక్షన్ తీసుకుని వాళ్ళు ఎవరైతే దొంగతనానికి అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి పట్టించే కార్యక్రమం కూడా మేము చెప్తామండి. కానీ లాస్ ఏం లేదు. వన్ ఆఫ్ మై కస్టమర్స్ మాకు 4 గంటలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వెంటనే పోలీసులకు కాల్ చేసాం. వాళ్ళు కూడా ప్రాంప్ట్గా రియాక్ట్ అయ్యి వెంటనే వచ్చారు. అండ్ వాళ్ళు మొత్తం సీసీ క్యామ్లు అన్నీ చెక్ చేసుకున్నారు. 2-3 డేస్లో ఐడెంటిఫై చేస్తా అన్నారు. కస్టమర్స్ భయపడాల్సిన అవసరం ఏం లేదు. అమౌంట్ ఏం లాస్ లేదు. బ్యాంక్ నుండి ఒక సెక్యూరిటీ గార్డ్ని మేము ఏటీఎం దగ్గర ఉంచుతాము. సో ఎలాంటి ప్రాబ్లం ఇంక ముందు రాకుండా మేము చూసుకుంటాం. కల్లెడలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రజా ఆశీర్వాద ర్యాలీ అడుగడుగున కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఉప సర్పంచ్ మణిగౌడ్, సుక్కి సుధాకర్ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని మాక్లూర్ మండలం కల్లెడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్ర సందర్భంగా కల్లెడ తాండవాసులు సభ్యులు తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకేనని తెలిపి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అలాగే కల్లెడ గ్రామంలో గుండ్ల సంఘం సభ్యులు, మొట్టాటి రెడ్డి సంఘం సభ్యులు, యాదవ్ సంఘం సభ్యులు, ఆర్మూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన మాల సంఘం సభ్యులు, ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పద్మశాలి సంఘం సభ్యులు, ఆర్మూర్ పట్టణానికి చెందిన నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు, ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మహిళలు, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్న ఆయన 62 ఏళ్ల కాంగ్రెస్ బీజేపీ పాలనలో ప్రజలకు జరిగిన లాభం శూన్యమన్నారు. ఎన్నికల సమయంలోనే ఓట్ల గురించి ఆలోచించే కేసీఆర్ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించాలని ఆలోచనలు చేస్తారని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి యజ్ఞంలో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చిన వారిని ఆయన అభినందించారు. మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనకు సకల జనుల సంక్షేమమే ముఖ్యం. బీఆర్ఎస్ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా, రైతు బంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. కల్లెడి గ్రామంలో ఎప్పుడు జరగని అభివృద్ధి చేసి చూపించానని, మళ్ళీ 3వసారి గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తానని, 3వసారి గెలిపిస్తే జీవితం మీకు జీతగాడిలా పనిచేస్తానని ఆశీర్వదించాలని ప్రజలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు. జీవన్ రెడ్డి కల్లెడి గ్రామస్తులు బైక్లతో ర్యాలీ గ్రామానికి తీసుకువచ్చారు. మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. మీ కడుపులో తలకాయ పెట్టి నమస్తే పెట్టి మీకు దండం పెట్టి ఓట్లు అడిగితే ఆ రోజు మాట్లూరు మండలంలో అత్యధిక ఓట్లు ఇచ్చిన గ్రామం నా కల్లెడ గ్రామస్తులు, నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, కల్లెడ గ్రామస్తులు నా దేవుళ్ళు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. జై తెలంగాణ! చేసిన కాడికి చేసిన, చేయలేని పనులు చేయలేనని చెప్పి 18లో ఇదే చౌరస్తాలో వచ్చి అడిగితే ఆ రోజు సాయంత్రం ఈ ప్రాంతంలో మన అక్క ఆకుల లలిత గారు పోటీ చేసింది. ఇవాళ ఆమె కూడా నా తప్పను మొక్కునని ఆకుల లలిత కట్టుపోయింది. ఉన్న ఊరంతా మేము ఇద్దరం పోటీ చేసిన, ఇద్దరం ఒకటే పార్టీలు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్, వైఎస్ ఎంపీపీ సుక్కి సుజాత, సుధాకర్, మహేష్ గౌడ్, చిన్నారాం, బీఆర్ఎస్ నాయకులు అనిల్, సాగర్ పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ప్రగతిశీల యువజన సంఘం నిజామాబాద్ జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కిషన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ హాజరై మాట్లాడారు. దేశంలో రాష్ట్రంలో యువకులు చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటూ కుటుంబాలకు దూరం అవుతున్నారని తెలిపారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన పాలకులు కులమత రాజకీయాలతో యువకులను విచ్ఛిన్నం చేసి మత్తుకు బానిసలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను విస్మరించి కేవలం కార్పొరేట్ కంపెనీల కోసం పాలన కొనసాగిస్తున్నాయని తెలిపారు. యువత మత్తు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ప్రభుత్వాలను ప్రశ్నించే విధంగా తయారు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మారుతి, నాయకులు అనీష్, రవి, శ్రీనివాస్, గంగాధర్, దయాల్ సింగ్, విజయ్ కుమార్, బాలకృష్ణ తదితరులు ఉన్నారు. అట్లా అనేక సమస్యల మీద మనం పోరాటం చేసాం. రేషన్ షాప్లో సరుకులు ఇవ్వాలని దాని మీద మనం పోరాటం చేస్తే ప్రభుత్వం ఆ మాత్రం ఆలోచించి ఎంతో కొంత అటువైపుగా ఆలోచించేలాగా చేసినాం. రేషన్ షాప్లో ఒకప్పుడు సరుకులు ఇచ్చేది రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని కట్ చేసి ఎందుకు కట్ చేశారు అనే దాని మీద మనం అడిగినాం, పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. అట్లానే రేషన్ షాప్లో ఇచ్చే సరుకులే కాకుండా మనకి లావు బియ్యం ఇస్తుంది గవర్నమెంట్. చాలా మందికి ప్రజలకి తెలియదు, లావు బియ్యం ఇస్తుంది కదా అని తీసుకుంటున్నారు. కానీ ఈ లావు బియ్యం ఎవరు తినట్లేదు, దీని ద్వారా సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన. యూనివర్సిటీ విధానాలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆర్మూర్ శ్రీ రాఘవేంద్ర బిఎడ్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్కి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో గల శ్రీ రాఘవేంద్ర బిఈడి కళాశాల యూనివర్సిటీ విధానాలకు వ్యతిరేకంగా నిబంధనలు తుంగలో తొక్కుతూ అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. తక్షణమే యూనివర్సిటీ అధికారులు స్పందించి కళాశాలపై చర్యలు తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు వంశీ, రవీందర్, అక్షయ్ తదితరులు ఉన్నారు. మాట్లాడడం జరిగింది. ఈ రోజు పీడీఎస్యూ కమిటీ ఆధ్వర్యంలో రిజిస్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటువంటి ఏదైతే శ్రీ రాఘవేంద్ర బిఎడ్ కళాశాల లాంటి ఉన్న కళాశాలల పైన మరియు మిగతా బిఎడ్ కళాశాలల పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాటి గుర్తింపులను రద్దు చేయాలని. దేశాన్ని 60 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎందుకు బీసీ కుల గణన చేపట్టలేదని ప్రశ్నించారు. ఇప్పుడు బీసీ కుల గణన నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల జనార్దన్ గార్డెన్స్లో నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తుల వారికి పునరుజ్జీవం పోసారన్నారు. కులవృత్తిని నమ్ముకున్న వారికి బాసటగా ఆర్థిక సహాయం కింద 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారన్నారు. కటింగ్ షాపులు నిర్వహించుకునే నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. నాయి బ్రాహ్మణ సోదర సోదరీమణులకు నిజామాబాద్ నగరంలో బీసీ కులస్తులకు అందించే 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. నిజామాబాద్ పట్టణంలో మోడ్రన్ సెలూన్ నిర్మాణానికి 50 లక్షలు మంజూరు చేశాం. లాటరీ ప్రక్రియ ద్వారా షాపులను ఎంపిక చేశామన్నారు. ఒకవైపు నిజామాబాద్ నగర అభివృద్ధి, మరోవైపు కుల సంఘాల అభివృద్ధికి కృషి చేశామన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రతి గల్లీలో రోడ్లు, డ్రైనేజ్లు నిర్మించామన్నారు. నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరడానికి మినీ ట్యాంక్ బండ్ నిర్మించామన్నారు. మేము చేసిన అభివృద్ధి మీ ముంగిట ఉంది, మరోసారి అవకాశం ఇవ్వండి, నిజామాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఏ అలీం, కార్పొరేటర్లు బోడిగం కోమల్, సాయి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పండరీపూర్లో ఎట్లయితే విఠలేశ్వరుడు ఉంటాడో సేమ్ అక్కడ అయ్యగారులే తీసుకొచ్చి అక్కడి విగ్రహాలే తీసుకొచ్చి పెట్టినరు. అద్భుతంగా ఆలయం ఉన్నది. మరి ఒక బంధం మీకు గణేష్ అన్నకు ఆటోమేటిక్గానే ఉన్నదని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. అట్లనే నాకు తెలిసినటువంటిది మన ఏ ఇంట్లో శుభకార్యమైనా కూడా మంగళి నాయి బ్రాహ్మణులు అని మనం పిలుచుకునే వాళ్ళు మంగళప్రదంగా మీరు ముందడుగు వేయకపోతే ఏ కార్యక్రమం కూడా జరగదు. మనందరికీ తెలుసు. మన సొసైటీలో
మనం అందరినీ కలుపుకొని పోయేటటువంటి క్రమంలో అది శుభకార్యమైన ఇంకోటైనా ఒకరికొకరం తోడుగా ఉంటూ ఒకరికొకరం ఆశీస్సులు అందించుకుంటూ పెరిగినటువంటి వ్యవస్థ మనది. స్పీచ్ రాదు, అది కూలర్ కూడా పనిచేయమను. అయితే ఒక 2-3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఓట్లు అడగడం కోసం మేము వచ్చినాం. కానీ ఎందుకు ఓటేయాలి, మీరు ఏం చేసిరు అనేటటువంటి ప్రశ్న మీకు తలెత్తుతుంది. ఆ ప్రశ్న మీరు మమ్మల్ని అడిగే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నేను అడిగినటువంటి ప్రశ్నలకు మీకు సమాధానం చెప్తే ఆ ప్రశ్నలోనే మీకు సమాధానం దొరుకుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న 50 రోజుల్లో ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభం ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, టీపీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు తాహిర్ హాజరై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభలో వారు మాట్లాడుతూ ఎన్నికల నగర మోగిందని, రానున్న 50 రోజులు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను ప్రతి ఇంటికి చేరేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా యూత్ నాయకులు మల్యాల నర్సారెడ్డి నానమ్మ, మల్యాల రుక్మాబాయి ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి, ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంగారెడ్డి, ముత్తెన్న, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. మోర్తేడ్ మండల కేంద్రంలోని ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఎర్గట్ల మండలానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయులకు సమావేశం నిర్వహించడం జరిగిందని మండల విద్యాధికారి ఆంధ్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన ఉపాధ్యాయులకు ప్రమోషనల్ యాక్టివిటీ, డ్రాప్ బాక్స్ క్లియరెన్స్, ఫేషియల్ అటెండెన్స్, నాట్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ రీజన్స్ అండ్ రివ్యూ, ఫేషియల్ అటెండెన్స్, గ్రూప్ అటెండెన్స్, సక్సెస్ ఫెయిల్యూర్స్ రీజన్స్ అండ్ రివ్యూ తదితర అంశాలపై ప్రధాన ఉపాధ్యాయులకు సూచనలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్, డీకే జగదీశ్వర్, కృష్ణాచారి, సిఆర్పి, ఎంఆర్సీ సిబ్బంది తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 60 ఏళ్లలో బీసీలను గుర్తించింది కేవలం తెలంగాణ ప్రభుత్వమే. నిజామాబాద్ నాయి బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు రోజు రోజుకు పెరుగుతున్న మద్దతు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విస్తృత పర్యటన. కల్లెడ గ్రామంలో జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే అద్భుతంగా అభివృద్ధి చేసి చూపుతాం. మంత్రి ఆశీర్వాద ర్యాలీలో పాల్గొని ప్రసంగించిన పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. చట్టాలపై అవగాహన, ప్రజల్లో అప్రమత్తత నింపడానికే కమ్యూనిటీ కాంటాక్ట్. మంతని గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్లో ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసు అధికారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.